హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో వచ్చేసి వెజిటేబుల్స్ ఆర్గనైజేషన్ అండి. మనము వీక్ మొత్తం హ్యాజిల్ ఫ్రీగా మన రొటీన్ రన్ కావాలి అంటే తప్పనిసరిగా మనము వెజిటేబుల్స్ని ఆర్గనైజ్ చేసి పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో. లేకపోతే మనకి ఏం కుక్ చేయాలి మార్నింగ్ లేసాక అనే డైలమా ఉండిపోతుంది. అందుకోసం అని చెప్పి మనము వీకెండ్స్ అంటే సాటర్డే ఆర్ సండే మన కన్వీనియంట్కి తగ్గట్టు ఏ డేనైనా ఒక డే ఎంచుకొని ఆ రోజు మార్కెట్కి వెళ్ళి మనకి అవసరమైన వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని వాటిని చక్కగా వాష్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనము మార్నింగ్ లేసాక పిల్లలకి టిఫిన్ బాక్సెస్ అయి ఉండొచ్చు, లేకపోతే లంచ్ ప్రిపరేషన్స్ అయి ఉండొచ్చు, డిన్నర్ ప్రిపరేషన్స్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, మనము కుకింగ్ అనేది హ్యాజిల్ ఫ్రీగా చేయొచ్చు. సో హౌ ఐ ఆర్గనైజ్ మై వెజిటేబుల్స్ అనేది చూపిస్తున్నాను. మొత్తం ఆర్గానిక్గా అండి. నేను ఎటువంటి ప్యూరీస్ కానీ ప్రెప్స్ కానీ ప్రిపేర్ చేయట్లేదు ఇక్కడ. మనము వీక్కి సరిపడా వెజిటేబుల్స్ పర్చేస్ చేసేటప్పుడు కొన్ని విషయాలు మైండ్లో ఖచ్చితంగా పెట్టుకోవాలండి. అవి ఏంటంటే మనకి వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి? 7 డేస్ ఉంటాయి. 7 డేస్లో ఏ డేస్ మనం నాన్ వెజ్ తింటాము, ఏ డేస్ మనం వెజ్ తింటాము, అంటే ఆకు కూరగాయలు కానివ్వండి వెజిటేబుల్స్ కానీ తింటాము. అది ఫస్ట్ మనం డిసైడ్ కావాలి. మోస్ట్లీ కొందరు వెనస్డేస్ ఫ్రైడేస్ అలా నాన్ వెజ్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. మిగతా డేస్ వెజిటేరియన్ ప్రిఫర్ చేయడానికి ఇష్టపడుతుంటారు. మేమైతే వెనస్డేస్ అండ్ సండేస్ మేము నాన్ వెజ్ తినడానికి ఇష్టపడతాం. సో వీక్లో 2 డేస్ నాన్ వెజ్ తింటే మిగతా 5 డేస్ వెజిటేరియనే తినడానికి ఇష్టపడుతూ ఉంటాము. అలా మీరు ఎలా తింటారు అనేది దృష్టిలో పెట్టుకొని వెజిటేబుల్స్ అనేది పర్చేస్ చేయండి. వెజిటేబుల్స్ ని కూడా నేను సెక్షన్స్ వైజ్ డివైడ్ చేస్తానండి. లైక్ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కళ్యామాక్ ఇవన్నీ ఒక సెక్షన్ లోకి వస్తాయి. సలాడ్స్ విషయానికి వస్తే క్యారెట్, బీట్రూట్, కుకుంబర్, రాడిష్ ఇవన్నీ వేరే సెక్షన్ లోకి తీసుకుంటాను. పర్టికులర్ గా టమాటోస్ అనేవి డిఫరెంట్ సెక్షన్ లో పెడతాను. ఎందుకంటే టమాటోస్ మనము దేంట్లోనైనా వేస్తాము. అది పర్టికులర్ గా ఈ కూరగాయలోనే వేస్తాము అనేది ఏమీ లేదు. ఎందులో పడితే అందులో ఒక టమాటా వేసేస్తాము. కాబట్టి టమాటోని కూడా ఒక సెక్షన్ లోకి తీసుకుంటాను. ఈ 3 డిఫరెంట్ సెక్షన్స్ ని పక్కకు పెట్టేస్తే ఇప్పుడు మనము మెయిన్ వెజిటేబుల్ సెక్షన్ లోకి వచ్చేస్తాము. మెయిన్ వెజిటేబుల్ సెక్షన్ లో వచ్చేసి నేను యూజువల్ గా 4 to 5 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకుంటాను. ఈ వీక్ అయితే నేను తీసుకున్న వెజిటేబుల్స్ వచ్చేసి చిక్కుడుకాయ, సోరకాయ, క్యాబేజ్, ఇంకా అరటికాయ, పొటాటోస్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు మిక్స్ అండ్ మ్యాచ్ సెక్షన్ లోకి వచ్చేస్తాము. నేను యూజువల్ గా ఈ మిక్స్ అండ్ మ్యాచ్ సెక్షన్ లో యూజ్ చేసే వెజిటేబుల్స్ ఏంటంటే స్వీట్ కార్న్ ఇంకా బటానా. ఈ స్వీట్ కార్న్ బటానా అనేది ఎందులోనైనా మనం వేసుకోవచ్చండి. మనకి మంచి కలర్ఫుల్ గా ఫుడ్ కనిపించాలంటే మనం ఎందులోనైనా వీటిని యాడ్ చేయొచ్చు. మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుంది. కాబట్టి మీకు నచ్చిన ఏదైనా వెజిటేబుల్ ని మీరు ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ స్వీట్ కార్న్ అండ్ బటానా, మనం క్యారెట్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం. మనం యూజువల్ గా వీటిని మనము ఉప్మాలో, లేకపోతే బాంబినోలో, లేకపోతే మ్యాగీలో ఇలా చేసుకోవచ్చు. పాస్తా అయి ఉండొచ్చు. ఇలా ఏదైనా టిఫిన్స్ కానివ్వండి అందులో వేసుకున్నామంటే కలర్ఫుల్ గా కనిపిస్తుంది అండ్ తింటుంటే వేరే లెవెల్ ఆఫ్ టేస్ట్ మన టంగ్ కి వస్తుందన్నమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఏ ఫుడ్ అయినా కానివ్వండి కలర్ఫుల్ గా కనిపిస్తే దే లవ్ ఇట్ అండ్ దే విల్ కంప్లీట్ దేర్ ఫుడ్. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ సెక్షన్ 6th సెక్షన్. ఈ 6th సెక్షన్ లో యూజువల్ గా నేను లీఫీ వెజిటేబుల్స్ ని పెట్టుకుంటాను అనమాట. ఆకుకూరగాయలు మోస్ట్లీ మేము తినే ఆకుకూరగాయలు వచ్చేసి పాలకూర, తోటకూర, గోంగూర. వీటిని ఖచ్చితంగా మేము కన్జ్యూమ్ చేస్తాము వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, మెంతెం కూర కూడా ఇష్టంగా తింటామండి. ఏ కూరగాయలోనైనా సరే కొంచెం మెంతెం కూర వేసామనుకోండి ఆ లెవెల్ ఆఫ్ టేస్ట్ వేరేగానే ఉంటుంది కదా. నేను వెజిటేబుల్స్ ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనే దాని గురించి చెప్తున్నాను. యూజువల్ గా మనం మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొని ఇంటికి వచ్చాక వాటిని దేనికి అవి సపరేట్ చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాం కదా. నేనైతే అలా చేయనండి. ఎలా చేస్తానంటే ఫస్ట్ మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ ని తీసుకొచ్చిన తర్వాత వాటిని వాటర్ లో కడుగుతాను. కడిగిన తర్వాత వాటిని కొంచెం ఫ్యాన్ గాలికి లేకపోతే న్యాచురల్ ఎయిర్ కి ఆరనిస్తాను. ఆరిన తర్వాత ఆరనివ్వడం అంటే వాటర్ అంతా పోయిన దాకా పెట్టేసి తర్వాత వాటిని ఆర్గనైజ్ చేసుకుంటాను. యూజువల్ గా మనము
వెజిటేబుల్స్ని కడిగేటప్పుడు ప్లెయిన్ వాటర్లోనైనా కడగచ్చు, లేదంటే కొంచెం సాల్ట్ వేసి సాల్ట్ వాటర్లో కూడా కడగచ్చు. సో ఏదైనా ఒక వన్ మెథడ్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. నవ్ డేస్ మనకి మార్కెట్లో వెజిటేబుల్స్ వాష్ చేయడానికి లిక్విడ్స్ కూడా వస్తున్నాయి, బట్ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ నెసెసరీ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఐ యూజువల్లీ ప్రిఫర్ అనమాట సాల్ట్ వాటర్లో క్లీన్ చేయడం. అలా సాల్ట్ వాటర్లో క్లీన్ చేసిన తర్వాత ఇలా బాల్కనీలో ఒక టవల్ వేసేసి టవల్ పైన ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఒక కాటన్ క్లాత్ తోటి బాగా క్లీన్ చేస్తానండి. క్లీన్ చేయడం అంటే తుడుస్తాను. తుడిచిన తర్వాత కొంచెము న్యాచురల్గా గాలికి ఆరిపోతాయి కదా, వాటర్ అంతా వెళ్ళిపోతుంది కదా, వెజిటేబుల్స్ కున్న వాటర్ వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గర ఉన్న ట్రాన్స్పరెంట్ కవర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వాటన్నిటిని స్టోర్ చేసుకుంటాను, దేనికవి సపరేట్గా. ఈ వెజిటేబుల్స్ స్టాకింగ్ చేస్తున్న కవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా క్లీన్ చేస్తారు శ్రవణ్య అని ఒక సబ్స్క్రైబర్ అడిగారు. ఈ కవర్స్ ని యూజువల్ గా నేను 2 మెథడ్స్ లో క్లీన్ చేస్తానండి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి, ఒకవేళ ఆ కవర్ చాలా మురికి అయిపోయింది అంటే లోపల ఉన్న వెజిటేబుల్ ఏమైనా ఖరాబ్ అయిపోయి మొత్తము డర్టీగా అయిందంటే మాత్రము నార్మల్ వాటర్ ఏవైతే ఉంటాయో లూకీ వామ్ వాటర్ అంటాం కదా, ఆ వాటర్లో ఈ ప్యాకెట్స్ ని సోక్ చేస్తాను అనమాట. ఒక 10 to 15 మినిట్స్ బేకింగ్ సోడా లేకపోతే సాల్ట్ ఏదైనా వేసి సోక్ చేస్తాను. సోక్ చేసిన తర్వాత వాటిని నేను క్లీన్ చేసి సేమ్ బట్టలు ఎలా ఆరేస్తామో దండానికి అలా ఆరేస్తాను. వన్స్ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాటిని కబోర్డ్ లో స్టోర్ చేసి పెట్టుకుంటాను నెక్స్ట్ యూసేజ్ కి. మరీ ఎక్కువగా ఖరాబ్ కాలేదు, బాగానే ఉంది, మంచి కండిషన్ లో ఉంది అనిపిస్తే మాత్రం జస్ట్ ఇలా ఏదైనా వైప్ కాటన్ క్లాత్ అయి ఉండొచ్చు లేకపోతే టిష్యూ పేపర్ అయి ఉండొచ్చు, వాటిని తీసుకొని దాంతో నీట్ గా లోపల క్లీన్ చేసేస్తానండి. క్లీన్ చేసేస్తే దే ఆర్ రెడీ టు గో అన్నమాట, అంటే యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు. కొత్తిమీర, కళ్యామాక్, పుదీనా ఇవి వచ్చేసి ఒక కంటైనర్ లో పెట్టుకుంటానండి. ఇలా ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. ఒక దాని తర్వాత ఇంకో కవర్ తీయాలి పెట్టాలి అంటే యాస్టక్ వస్తుందని చెప్పి ఇలాంటి ఆర్గనైజర్ నేను తీసుకున్నాను మీషోలో. అదే ఆర్గనైజర్ ని నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుకాయ కూడా తెంపేసి పెట్టుకున్నానండి. మార్నింగ్ తెంపాలి అంటే టైం ఎక్కడ ఉంటుంది, అందుకోసం అని చెప్పి. నెక్స్ట్ దానిమ్మ గింజలు కూడా తీసి పెట్టుకున్నాను. లైక్ మేము యూజువల్లీ మ్యూస్లీ, ఓట్స్ లాంటివి తిన్నప్పుడు దానిమ్మ వేసుకుంటాం పైన, సో అందుకోసం అని చెప్పి అవి కూడా తీసి అంటే వలిచి పెట్టుకున్నాను. అండ్ గ్రీన్ పీస్ ఇంకా స్వీట్ కార్న్ కూడా డిఫరెంట్ బాక్సెస్ లో అంటే చిన్న బాక్సెస్ లో సెట్ చేసి పెట్టేసుకున్నాను. క్యాబేజ్ కూడా చాప్ చేసి పెట్టేసుకున్నానండి. సో ఆల్ సెట్, ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న అన్ని వెజిటేబుల్స్ ని చాప్ చేసుకోవడము, తెంపడము లాంటివి చేసేసుకొని ఆర్గనైజ్ చేసేసుకున్నాను. నవ్ ఐ నీడ్ టు స్టోర్ దెమ్ ఇన్ ద రిఫ్రిజిరేటర్ కొంచెం లోపట అంటే కింద షెల్ఫ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం డర్టీగా ఉంటే దాన్ని క్లీన్ చేసేసాను. నవ్ ఐ నీడ్ టు ఆర్గనైజ్ ఆల్ ద వెజిటేబుల్స్ విచ్ ఐ హ్యావ్ బ్రాట్ ఫ్రమ్ మార్కెట్. అవన్నీ సెగ్రిగేట్ చేసి నీట్ గా ఆర్గనైజ్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే ఎవ్రీ డే నా కుకింగ్ ఈజీ అయిపోతుంది అండ్ హ్యాజల్ ఫ్రీ కూడా అవుతుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు పని చేయడం చాలా కష్టం అండి. 10 నిమిషాల్లో అయిపోయే పని గంట సేపు పడుతుంది. నాకు అంతే, చాలా కష్టంగా ఉంటుంది. బట్ దో ఐ పుష్ మై సెల్ఫ్ అనమాట. ఐ నీడ్ టు డూ దిస్ వర్క్, కంపల్సరీ నేను ఇది చేసేసుకోవాలి, లేకపోతే మార్నింగ్ నాకు కష్టం అవుతుంది. ఇలా నన్ను నేను పుష్ చేసుకుంటాను. పుష్ చేసుకుంటేనే నేను చేయగలుగుతాను, లేకపోతే ఐ విల్ బి లైక్ అలానే కూర్చుండిపోతాను. ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యుండొచ్చు సమ్ టైమ్స్. ఎస్, నౌ కమింగ్ టు ద ఫ్రూట్స్ ఇంట్లో అందరము తింటామండి, అందరము కన్జ్యూమ్ చేస్తాము. కాకపోతే పెద్దోడు వచ్చేసి యాపిల్స్ ఇలాంటి కొన్ని ఫ్రూట్స్, పియర్స్, ఆరెంజెస్ ఇలాంటి ఫ్రూట్స్ వాడు తినడానికి ఇష్టపడడు. మిగతా ఫ్రూట్స్ అన్ని తింటాడు, ఏవైతే పుల్లగా ఉంటాయో అవి తినడానికి ఇష్టపడాడు అనమాట. బట్ హీ లైక్ బనానా, పపాయ, వాటర్ మెలన్ ఇలాంటి ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇష్టంగా తింటాడు. చిన్నోడైతే అన్ని ఫ్రూట్స్ తింటాడు ఆల్మోస్ట్. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా. సో అవే కొన్ని గ్రాసరీస్ వచ్చాయి. సో ఇవన్నీ వచ్చేసి కెలాగ్స్, మ్యూస్లీ, చాకోస్ ఇవన్నీ మేము ఎప్పుడైతే మార్నింగ్స్ టైం ఉండదో అంటే కుకింగ్ చేయడానికి టైం లేదు అన్నప్పుడు ఇవి తింటూ ఉంటాము. సో అవన్నీ అయిపోయాయి. సో అవి కూడా ఆర్డర్ చేసాము, వచ్చేసాయి. ఐ నీడ్ టు ఆర్గనైజ్ దెమ్ ఇన్ దేర్ కంటైనర్స్. 1 by 1 చేసుకోవాలి. సో ఇక్కడంతా మెసప్ అయిపోయింది కదా బాల్కనీలో, ఈ మెసప్ నంతా ఫస్ట్ క్లీన్ చేసేసుకుంటే మిగతా పనులన్నీ చేసుకోవచ్చు.
నా ప్రీవియస్ వీడియోకొచ్చిన కమెంట్స్ గురించి మాట్లాడుకుందాము. షేక్ షబానా గారు నా బాల్కనీలో ఉన్న మొక్కల నేమ్స్ ఏంటో చెప్పమని అన్నారు. యెస్ అండి. డెఫినెట్‌గా నేను ఒక వీడియో చేద్దాము అని అనుకుంటున్నాను. కొన్ని ఉన్నాయి ఇంకా ఆర్గనైజ్ అంటే సెటప్ చేయాల్సింది బాల్కనీలో. వన్స్ ఐయామ్ డన్ విత్ ఆల్ దోస్ థింగ్స్ డెఫినెట్‌లీ నేను బాల్కనీలో ఏం మొక్కలు పెట్టుకున్నాను, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నది ఫుల్ లెంగ్త్ వీడియో తప్పకుండా చేస్తాను షేక్ షబానా గారు. ప్లీజ్ వెయిట్ చేయండి కొంచెం. అండ్ టేబుల్ లింక్ వచ్చేసి నేను ఇది బేగం బజార్‌లో తీసుకున్నానండి హైదరాబాద్‌లో. హోల్‌సేల్ మార్కెట్‌లో తీసుకున్నాను. ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసుంటే డెఫినెట్‌గా మీకోసం లింక్ ఇచ్చేదాన్ని. బట్ ఐయామ్ సారీ. జ్యోతి ఎస్ అనే సబ్స్క్రైబర్ కమెంట్ చేశారు. మీ వీడియోస్ అన్ని చూశాను. చాలా చాలా మోటివేషనల్‌గా ఉన్నాయి అని కమెంట్ చేశారు. థ్యాంక్ యూ బంగారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమెంటింగ్. అలాగే నువ్వు అడిగిన పూజా సామాన్లు ఎలా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను దేవుడి మందిరంలో అనేది డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు డూ ఇన్ మై అప్‌కమింగ్ వీడియోస్. సింధుజ తెల్ల అనే సబ్స్క్రైబర్ కూడా కమెంట్ చేశారు. హాయ్ అక్క, మీ వీడియోస్ చాలా బాగుంటాయి. మోర్ ఫుల్ లెంత్ వీడియోస్ చేయండి అని. డెఫినెట్గా బంగారం ఐ విల్ ట్రై టు అప్లోడ్ ఫుల్ లెంత్ వీడియోస్. ఇంకా కొంచెం లెంతీగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను డెఫినెట్గా. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కమెంట్. సంజన గారు కమెంట్ చేశారు. నేను మీలాగే పని మనిషిని పెట్టుకోను. అన్ని పనులు నేను నా చేతులతోటే చేసుకుంటాను. నాకు ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగా అనిపిస్తుంది అని కమెంట్ చేశారు. థ్యాంక్ యూ సంజన గారు. సేమ్ పించ్. హాయ్ ఆమీర్ గారు, నేను ప్రత్యేకంగా మీ నేమ్ ఎందుకు అడిగానంటే ఆమీర్ అంటే బాయ్ నేమ్స్ ఉంటాయి కదా. యూజువల్లీ నేను చేసే కాంటెంట్ వచ్చేసి విమెన్ ఓరియంటెడ్ ఉంటుంది. అండ్ మీ నేమ్ ఏమో అలా ఉంది ఏంటి అని చెప్పి కనుక్కుందామని చెప్పి మీ నేమ్ అడిగాను. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే నేను వీడియోస్ అప్లోడ్ చేయనప్పుడు మీరు ఫ్రీక్వెంట్గా నన్ను క్వశ్చన్ చేస్తూ వచ్చారు, ఎందుకు వీడియోస్ చేయట్లేదు, ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అని. అలా కూడా మీరు నాకు చాలా బాగా రిమెంబర్గా ఉన్నారు. అందుకోసం అని చెప్పి మీ నేమ్ ఏంటి అని అడిగాను. ఎనీ హౌ, హాయ్ అమీర్ గారు, నా పేరు వచ్చేసి శ్రవణ్య. హాయ్ సోనీ శెట్టి గారు, మీరు కంటైనర్స్ కి లేబుల్స్ పెట్టమని అన్నారు కదా. అన్ని కంటైనర్స్ కి అయితే లేబుల్స్ పెట్టట్లేదు. బట్ ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వకైతే ఖచ్చితంగా లేబుల్స్ స్టిక్ చేశాను, చూడండి. హాయ్ గౌరీ గారు, నేను వీడియోస్ పెట్టట్లేదు అని కమెంట్ చేశారు కదా. ఎస్ అండి, లాస్ట్ కొన్ని మంత్స్ నేను వీడియోస్ పెట్టలేకుండే. బట్ నౌ ఆన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు కీప్ ద వీడియోస్ రెగ్యులర్లీ. ప్లీజ్ వాచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమెంటింగ్. ఫ్లిప్కార్ట్లో పెట్టిన గ్రాసరీస్ కూడా వచ్చేసాయండి. నా హోల్ మంత్కి సరిపడా గ్రాసరీస్ సెట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. అండ్ నేను ఇక్కడ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నానండి. చెప్పడానికి ఇది దోశ బ్యాటరే, కానీ దీంతో దోశాస్, ఉత్తప్పమ్స్, పొంగనాలు ఇలా మనకి ఏది కావాలంటే అది చేసుకొని తినొచ్చు. ఎస్, కంపల్సరీ చట్నీస్ మాత్రం చేంజ్ చేస్తూనే ఉండాలండి. ఓన్లీ ఒకే చట్నీతో స్టిక్అప్ అయిపోయి ఉండొద్దు. లైక్ పల్లీ చట్నీ ఈజీ కాబట్టి పల్లీ చట్నీసే యూజువల్గా చేస్తూ ఉంటాము. పల్లీ చట్నీ కాకుండా మనము వేరే టైప్స్ ఆఫ్ చట్నీస్ కూడా ప్రిపేర్ చేసుకుంటే మనకి బ్యాటర్ ఒకేలాగా ఉన్నా కానీ మనము డిఫరెంట్ చట్నీస్తో దోశ, ఉత్తప్పం, పొంగనాలు ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. ఈ దోశ బ్యాటర్ని కూడా నేను 2 డేస్కి సరిపడానే ప్రిపేర్ చేసుకున్నానండి. ఏదైనా కానివ్వండి, మోర్ దాన్ 2 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం ఈజ్ అన్హెల్దీ అని నా ఒపీనియన్. యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇట్ ఈస్ నాట్ హెల్దీ అని నా ఒపీనియన్. మీకు ఒకవేళ అలా తినడం ఇష్టం ఉంటే, అలవాటు ఉంటే మీరు తినండి, నేను ఎవరిని ఆపడానికి. బట్ నాకు తెలిసింది, నేను నేర్చుకుంది చిన్నప్పటి నుంచి అదే మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ప్లీజ్ బీ హెల్దీ. మీ చుట్టుపక్కల ఉన్న మీ పిల్లలు, మీ భర్త, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానివ్వండి, ఎప్పుడైనా కానీ హెల్దీ ఫుడ్ని ఇవ్వడానికే మనం ప్రయత్నించాలి. యాజ్ అ విమెన్, యాజ్ అ హోమ్ మేకర్, అది మన రెస్పాన్సిబిలిటీ అని నా ఒపీనియన్. పిల్లల కోసం ఎగ్స్ ఆర్డర్ చేశానండి. దో వీఆర్ నాట్ ఈటింగ్ బికాస్ ఆఫ్ కార్తీక మాసం. బట్ పిల్లలైతే తినాలి కదా, పిల్లలకైతే తినిపించాలి కదా. వాళ్ళు చిన్న పిల్లలండి, వాళ్ళకి ఏం తెలుసు. అందుకోసం అని చెప్పి ఎగ్స్ ఆర్డర్ చేశాను. అట్లీస్ట్ బాయిల్ చేసానా వాళ్ళకి తినిపించడానికి ఉంటుందని చెప్పి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు ఒకవేళ వ్రతాలు, నోములు, శ్రావణ మాసం, కార్తీక మాసం ఇలా ఏమైనా చేస్తూ ఉంటే మీరు మీ మట్టికి మాత్రమే చేయండి. ఇంట్లో వాళ్ళని ఫోర్స్ చేయొద్దు. నాన్ వెజ్ తినకండి, అది చేయకండి, ఇది చేయకండి అని చెప్పి రిస్ట్రిక్షన్స్ పెట్టకండి. ఇలా రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడే గొడవ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఏదైతే చేస్తున్నారో మీ మట్టికి చేయండి. వేరే వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడానికి మీరెవరు చెప్పండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీలో ఎవరైనా
నాన్ వెజ్ తినడానికి ప్రిఫర్ చేస్తున్నారు, తింటున్నారు అంటే లెట్ దెమ్ ఈట్. మీ భక్తి మీతో, కాబట్టి మీరు చేస్తున్నారు కదా, దట్స్ టోటలీ ఫైన్. ఒకవేళ మీరు కూడా చేయొద్దు, అందరం తినాల్సిందే నాన్ వెజ్ ఇంట్లో అన్నా కానీ ఓకేగానే ఉండాలండి. మనస్పర్ధలు, గొడవలు, కోపతాపాలు రానివ్వకుండా తూర్పు తిరిగి దండం పెట్టుకున్న దేవుడు మన మాట వింటాడు, మనల్ని దీవిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో నెక్స్ట్ డేకి వచ్చేసి థింగ్స్ కొన్ని చేసుకుంటున్నాను, ఎండ్ ఆఫ్ ద డే అన్నమాట. నా వీక్లీ ప్లానర్లో ఏ డే ఏ ఫుడ్ ప్రిపేర్ చేయాలి అనేది రాసి పెట్టుకున్నాను. సో నాకు ఒక ఐడియా వస్తుంది, అండ్ మార్నింగ్ లేవగానే అది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. వాట్ ఐ నీడ్ టు కుక్ టుడే అనేది ఈజీగా అర్థమైపోతుంది. అండ్ దీన్ని నేను నా కుక్ టాప్ ఏదైతే స్టవ్ ఉంటుందో దాని ముందే స్టిక్ చేసుకున్నాను. సో ఈజీగా ఉంటుంది అనమాట కుకింగ్ చేసేటప్పుడు చూసుకోవడానికి. అండ్ నెక్స్ట్ డే కూడా నేను ఎలా ప్రిపేర్ కావాలి అనే దానికి కూడా నాకు ఒక అవగాహన వచ్చేస్తుంది. సో చూసారుగా ఎంత నీట్ గా కనిపిస్తుందో. ఇంట్లో ఏదైనా నెవర్ ఎండింగ్ టాస్క్ ఉంది అంటే అది క్లోత్స్ అండి, లాండ్రీ. వాషింగ్ మిషన్ లో బట్టలు వేయాలి, ఆరేయాలి, తీయాలి, మడత పెట్టాలి, వార్డ్రోబ్ లో పెట్టాలి, మళ్ళీ తీయాలి, మళ్ళీ వేసుకోవాలి, మళ్ళీ లాండ్రీ బాస్కెట్ లో వేయాలి, మళ్ళీ వాషింగ్ మిషన్ లో వేయాలి. దిస్ ఇస్ ద నెవర్ ఎండింగ్ సైకిల్ అండి. ఇది ఎప్పటికీ ఆగేది కాదు. నాకైతే చిరాకేస్తుంది అసలు. వాషింగ్ మిషన్ లో బట్టలు వేయాలంటేనే కోపం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే నాకు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి క్లోత్స్ ఎక్కువ పడుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఆ టైనీ టైనీ క్లోత్స్ ని మడత పెట్టాలి, వార్డ్రోబ్ లో పెట్టాలి అంటే ఇంకా బిగ్గెస్ట్ టాస్క్ అనిపిస్తూ ఉంటుంది. మీరు ఇలానే సఫర్ అవుతూ ఉంటారు కావచ్చు, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు స్పెషల్ గా. నాకైతే ఆ చిన్న చిన్న బట్టలని మడత పెడుతూ ఉంటే కోపం వస్తూ ఉంటుంది. అండ్ ఐ ఫీల్ ఎంజాయ్ ఆల్సో. అంటే ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్ వాళ్ళు ఇంకా కొన్ని రోజులే ఉంటుంది, తర్వాత దే విల్ గ్రో అప్ కదా, అలా బాధగా ఉంటుంది, అలాగే సంతోషంగా కూడా ఉంటుంది అనమాట. మిక్స్డ్ ఎమోషన్స్ అనుకోండి. ఎస్, ఇప్పటిదాకా చెప్పాను కదా, ఒక సబ్స్క్రైబర్ సజెస్ట్ చేశారని చెప్పి. సో అన్ని కంటైనర్స్ పైన రాయట్లేదండి, జస్ట్ ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ పైన మాత్రం ఇలా స్టిక్కర్స్ ని స్టిక్ చేశాను. సో ఈజీగా ఉంటుంది నాకు. ఇంకోసారి ఒకవేళ ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ కన్ఫ్యూజ్డ్ కాకుండా ఆ 5 minutes ఆఫ్ టైం వేస్ట్ చేయకుండా ఉంటుంది అని అనిపించింది. సో చెప్పగానే దాన్ని ఆచరణలో పెట్టేశాను అనమాట. వెంటనే ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ అని రాసేసి వాటిపైన ఆ కంటైనర్స్ పైన స్టిక్ చేసి పెట్టేశాను. Now it will be easy for me. I don't like to stick labels on all the containers andi. Why? Because already a containers transparent ga unnai and it is visible that what is there inside that container. So why need to write it again అనిపిస్తూ ఉంటుంది. అది నా వే ఆఫ్ థింకింగ్ అండి. సో అందుకోసం అని చెప్పి నేను లేబుల్స్ పెట్టను. బట్ యా, రవ్వ ఇడ్లీకి నెససరీ అనిపించింది నాకైతే. బికాస్ బోత్ లుక్ ఆల్మోస్ట్ సేమ్ అండి, రెండు సేమే కనిపిస్తాయి. మనం పట్టుకొని చూసిన దాకా మనకు తెలీదు ఇది ఇడ్లీ రవ్వ, ఇది ఉప్మా రవ్వ అని చెప్పి. అందుకోసం అని చెప్పి వీటి రెండిటికి మాత్రం స్టిక్ చేసుకున్నాను. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ టు రికగ్నైజ్ నెక్స్ట్ టైం. నేను యూజ్ చేసే వాషింగ్ మిషన్ వచ్చేసి టాప్ లోడ్ అండి. సో లిక్విడ్ కూడా అయిపోయింది, వాషింగ్ మిషన్ లిక్విడ్. సో అది కూడా ఆర్డర్ చేశాను, వచ్చేసింది. ఐ నీడ్ టు ఫిల్ దిస్ బాటిల్స్ అన్నమాట. ఆన్లైన్లో వాషింగ్ మిషన్ లిక్విడ్స్ లాంటివి ఏమైనా ఆర్డర్ పెట్టినప్పుడు బాటిల్స్ కాకుండా రీఫిల్ ఆర్డర్ పెట్టండి. ఇలా రీఫిల్ ఆర్డర్ పెడితే మనకి లిక్విడ్ క్వాంటిటీ అన్నది ఎక్కువగా వస్తుంది. ఆ రీఫిల్ లోని లిక్విడ్ ని బాటిల్స్ లోకి డంప్ చేసుకుంటే సరిపోతుంది. మనకి లిక్విడ్ అన్నది ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది అండ్ మనీ కూడా సేవ్ అవుతాయి. ఇలా మనం బాటిల్స్ లోకి డంప్ చేసుకుంటే చాలు, దే ఆర్ రెడీ టు యూస్. బ్రాండ్ నేమ్ కనిపించకుండా బాటిల్స్ ని రీఫిల్ చేద్దాము అన్న థాట్ లో నేను లిక్విడ్ ని కింద పాడేశానండి. అంటే కాన్సన్ట్రేషన్ అంతా బ్రాండ్ కనిపించద్దు అన్న దాంట్లోనే ఉండిపోయింది. అండ్ ఐ ఫర్గట్ అన్నమాట, అది నిండిపోయింది అని కూడా నేను గమనించలేకపోయాను. అండ్ ఇట్ ఫెల్ డౌన్. సో యా, దట్స్ ఇట్ అండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ మై వీడియో. మీకు ఎలాంటి కాంటెంట్ నేను ప్రిపేర్ చేస్తే నచ్చుతుంది అన్నది నాకు ఖచ్చితంగా చెప్పండి. ఐ విల్ ట్రై టు డూ వాట్ యూ లైక్. నేను చూపించిన ఈ వీడియోలో ఏ కొంత పాటైనా హెల్ప్ఫుల్గా, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే హైప్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీరు హైప్ ఇస్తే నా వీడియో ఇంకా కొందరికి రీచ్ అవుతుంది. అండ్ మీ లైక్సే నాకు మోటివేషన్. ప్లీజ్ సపోర్ట్ మీ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, నమస్తే.